హలో అండి. క్యాబేజీ పచ్చిశనగ పప్పు కూరని ఎలా చేసుకోవాలనేది నేనైతే చూపిస్తాను. లైఫ్‌లో ఫస్ట్ టైం నేను క్యాబేజీ వండటం. మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంది. ముందుగా నేనైతే క్యాబేజీని మంచిగా కడిగేసి సన్నగా ముక్కలు కట్ చేసుకొని కొంచెం వాటర్ పోసి ఉప్పు, పసుపు వేసి ఉడకపెట్టుకొని వడకట్టి ఉంచుకున్నాను. ఎందుకంటే దీనికున్న పచ్చి వాసన పోతుంది అనేసి. ఇట్లా ఏదైనా ఒక జల్లెడ బుట్టలో వేసి వడకట్టేసి పక్కన పెట్టుకోండి. అలాగే నేను పచ్చిశనగపప్పుని ఒక గంట నానబెట్టి కుక్కర్లో పెట్టి ఒక విజిల్ని అయితే రాణించాను. కొంచెం ఉప్పు వేశాను. ఈ రెండింటిని పక్కన పెట్టుకున్న తర్వాత పొయ్యి మీద ఒక దాక పెట్టుకొని కొంచెం అంటే ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఇందులో పోపు దినుసులు వేసుకొని ఒక రెమ్మ కరివేపాకు వేసి నేను సన్నగా తరిగి ఉంచుకున్న ఒక చిన్న ఉల్లిపాయ అలాగే ఒక పచ్చిమిర్చిని స్లైసెస్గా కట్ చేసి వేసుకున్నాను. ఇవి త్వరగా మగ్గటానికి ఒక చిటికెడు పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని మగ్గించుకోండి. ఎందుకంటే త్వరగా మగ్గుతుంది. అలాగే ఒక చిటికెడు పసుపు ఎక్కువ వేసుకోండి. ఎందుకంటే పచ్చివాసన క్యాబేజ్‌కి ఎక్కువ ఉంటుంది. పసుపు వల్ల అది డామినేట్ అయ్యి మనకి తినేటప్పుడు ఆ పచ్చి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. సో, ఇలా మగ్గిన తర్వాత నేను ఒక పెద్ద సైజు టమాటోని సన్నగా కట్ చేసి ఉంచుకున్నాను. ఇది వేసుకొని మంచిగా ఉడకనివ్వండి. అలాగే కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని బాగా ఉడకపెట్టుకున్నాను. అంటే మగ్గనిస్తే టమాటోస్ మంచిగా మెత్తగా స్మాష్ అయిపోతాయి. అట్లా స్మాష్ అవ్వటం వల్ల దీనికున్న పచ్చివాసన పోయి మనకి తినేటప్పుడు ఆ క్యాబేజీ స్మెల్ అయితే రాకుండా ఉంటుంది. ఇలా పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం అంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. దీనివల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. తినడానికి నోటికి కమ్మగా ఉంటుంది. ఇది పచ్చివాసన పోయిన తర్వాత మనం వడకట్టి ఉంచుకున్న క్యాబేజ్‌ని ఇందులోకి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఈ కూరని నేను ఇది ఫస్ట్ టైం వండుతున్నాను. పిల్లలకైతే లంచ్ బాక్స్‌లోకి పెట్టాను. ఫస్ట్ టైం తినడం కాబట్టి వాళ్ళకి అంతగా నచ్చలేదు. బట్ నేను వేసుకొని తిన్నాను. చాలా టేస్ట్ అయితే బావుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలా క్యాబేజ్ బాగా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత రుచికి సరిపోయినంత కారం వేసుకోండి. ఎక్కువ కారం ఏమి పట్టదు. మీ టేస్ట్‌కి సరిపోను కారం అయితే వేసుకొని కొంచెం తిప్పుకొని పక్కన పెట్టుకోండి. అంటే ఉడకనివ్వండి. ఒక 2-3 నిమిషాలు. ఈ కర్రీని హై ఫ్లేమ్‌లో కాకుండా సిమ్ టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని చేసుకోండి. చాలా బావుంటుంది అండ్ హెల్త్‌కి కూడా మంచిది. కాకపోతే క్యాబేజు తినకూడదు అన్న వాళ్ళైతే ఖచ్చితంగా తినకుండా ఉండండి. అప్పుడే మన హెల్త్‌ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం కదా! అలాగే కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ఉడకపెట్టుకున్న పచ్చిశనగపప్పుని దీనిలో యాడ్ చేసేసుకున్నాను. దీనిలోకి కొంచెం వేయించి పౌడర్ చేసుకున్న ధనియాల పౌడర్‌ని వేసుకున్నాను. మనకి దీనివల్ల ఫ్లేవర్ బాగా అనిపిస్తుంది. అంటే ఒక మసాలా కూర తింటున్నాము అనే ఫ్లేవర్ మనకి తెలుస్తుంది. సో, హ్యాపీగా తినేస్తాం. క్యాబేజీ కర్రీ అని ఎక్కడ అనిపించదు. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై చేసుకొని అంటే కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీలో కావాలి అనుకుంటే ఒక 50-100 ఎంఎల్ వాటర్‌ని యాడ్ చేసుకొని బాగా ఉడకనివ్వండి. ఈ స్టేజ్‌లో కొంచెం ఉప్పు, కారం చెక్ చేసుకోండి. తగ్గితే వేసుకొని మంచిగా ఒక 3 నిమిషాలు ఉడికితే చాలు. హ్యాపీగా మనం దీన్ని తినేసేయొచ్చు అంతే.